నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు కాళేశ. కాళేశ గారు ఏం చేస్తూ ఉంటారు? టైలరింగ్ చేస్తా ఉంటాం మేడం. టైలరింగ్ చేస్తూ ఉంటారు. సార్, ప్రస్తుతం చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు P4 అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని మీద మీకు అవగాహన ఉందా? మంచిదేగా మేడం, మంచి ప్రోగ్రామ్ పెట్టాడుగా. మంచి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందంట. ఉపయోగకరంగా ఉంటుంది మేడం. సక్సెస్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్. చెప్పమ్మా. సార్ మీ పేరు? అశోక్ బాబు అమ్మా. అశోక్ బాబు గారు, ప్రస్తుతం చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు P4 అనే కొత్త పాలసీని రిలీజ్ చేశారు. దీని మీద అవగాహన ఉందా? లేదమ్మా, అవగాహన లేదు. అసలు తెలియదు. సార్, ఇది ఉన్నత ఆస్తిపరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పేద ప్రజల కుటుంబాలను దత్తత ఇవ్వడం, ఇది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందా? ఉండిద్దిగా, మరి డబ్బులు ఉండేవాళ్ళు దత్తత తీసుకొని మంచి చేస్తే మంచిదే కాదు, ఉపయోగకరం. సార్ నమస్తే సార్. సార్, ప్రస్తుతం చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు P4 అనే కొత్త పాలసీని రిలీజ్ చేశారు. ఇది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందంటారా? ఉంటుంది. పేద ప్రజలకు కానీ మధ్య తరగతి ప్రజలకు కానీ బాగా ఉపయోగపడుతుందని నా విశ్వాసం. అందులో కష్టపడే మనస్తత్వం ఉన్న చంద్రబాబు నాయుడు అంటే మాకు బాగా అభిమానము, చేస్తాడనే నమ్మకం. అందువల్ల ప్రజలు గుర్తించారు, మంచి మెజారిటీ ఇచ్చారు, దానికి తగ్గట్టుగానే అనుగుణంగా చేస్తారు అని నా భావన. థ్యాంక్ యూ సార్.